హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆహా ఆశా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు క్లైమేట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా కలర్ఫుల్ గా ఉంది. సో ఇప్పుడైతే టైం 6 అవుతుందండి. నేను ఎప్పుడు 5:30కి అలా లేస్తాను, కానీ ఈరోజు అయితే కొంచెం లేట్ గా లేచానండి. నైట్ అయితే ఎడిటింగ్ చేసుకొని పడుకోవడం వల్ల కొంచెం అయితే లేట్ అయింది. ఎర్లీగానే చేసుకుందాం అనుకున్నాను, బాబుతో అయితే నాకు అవ్వలేదు. అందుకే కొంచెము 12 ఆ టైంకి అయితే నైట్ పడుకున్నాను. సో అందుకే ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్ గా లేచాను. మా పండు కూడా ఎప్పుడు 5:30కి అలా లేస్తాడు. తను కూడా ఈరోజు అయితే కొంచెం లేట్ గానే లేచాడు. సో తను కూడా నైట్ 11:30 అలా అయిపోయింది పడుకోవడానికి. సో లేచిన వెంటనే అయితే నేను బ్లాంకెట్స్ అయితే ఫోల్డ్ చేస్తున్నానండి. సో నాకు లేవగానే బెడ్ అయితే క్లీన్ గా ఉండాలండి. బెడ్షీట్ కొంచెం ఫోల్డ్ అయినా నాకు అస్సలు నచ్చదు. నాకు ఇల్లంతా ఎప్పుడు క్లీన్ గా ఉంటేనే ఇష్టం. నార్మల్ గా ఉంటే అస్సలు నచ్చదు. ఇల్లు చిందరవందరగా మెస్సీగా ఉంటే నాకు ఆ రోజంతా చాలా చిరాగ్గా ఉంటుంది. సో లేట్ గా లేవడం వల్ల ఇంకా ఏబీసీ జ్యూస్ ప్రిపేర్ చేసుకోలేదు. అండ్ హాట్ వాటర్ కూడా తాగకుండా ఇంకా డైరెక్ట్ గా బ్రష్ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేస్తాను. లేకపోతే హాట్ వాటర్ తాగి బ్రష్ చేసాక అప్పుడు ఏబీసీ జ్యూస్ అయితే తాగేసి అప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. అది కూడా జ్యూస్ తాగాక ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాతే నేనైతే బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఈరోజైతే కొంచెం లేట్ గా లేచాను కదా, అందుకే ఇంకా జ్యూస్ని అయితే స్కిప్ చేసేసానండి. సో ఇంకా బ్రష్ అయిపోగానే ఇంకా పండు కోసం అయితే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. పండుకైతే ఇంకా 7:30కి ఆకలేసేస్తుంది. తనైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఎప్పుడు ఎర్లీగానే తింటాడు. మార్నింగ్ టైం తనకి 7:30కి అలా స్టార్ట్ చేసామనుకోండి 8:30, 9 అలా అయిపోతుంది. సో బ్రేక్ఫాస్ట్ అయితే ఇడ్లీ, ఉప్మా ఎక్కువ ఇష్టం తనకి. సో ఇడ్లీ కూడా బొంబాయి చట్నీ ఇడ్లీ అంటే తనకి చాలా ఇష్టం. అన్ని టిఫిన్స్ తింటాడు, కానీ ఈ 2 అయితే తనకి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం అండి. సో అందుకే ఈరోజైతే పండు కోసం అయితే సింపుల్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తాము. ఇడ్లీ చేద్దాం అనుకుంటే నైట్ అస్సలు గుర్తులేదండి. అందుకే మినప్పప్పు, ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టలేదు. సో సింపుల్గా ఇంట్లో ఏది ఉంటే అదైతే ప్రెసెంట్ అయితే పండుగ చేసి పెట్టేయాలి. సో మా హస్బెండ్ అయితే కాఫీ చేయమన్నారు. సో తన కోసం అయితే కాఫీ ప్రిపేర్ చేస్తున్నానండి. కాఫీ ప్రిపేర్ చేస్తుంటే మంచి స్మెల్ వస్తుంది. సో నేనైతే డిమార్ట్ వీడియోలో అయితే ఈ కాఫీ పౌడర్ కోసం అయితే మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఆ వీడియో చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. సో మా పండు కోసం అయితే బ్రేక్ఫాస్ట్కి ఇదిగోండి ఎర్రనూక ఉప్మా చేసాము. సో ఈ ఉప్మా అంటే మా పండుగ చాలా ఇష్టం, అండ్ ఈ ఉప్మా చాలా హెల్దీ కూడా. సో నాకైతే ఉప్మా తినే ఇంట్రెస్టే లేదు. ఇప్పుడైతే నా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇదిగోండి ఈ డేట్స్ ఉన్నాయి కదా, ఈ నట్స్, ఫ్రూట్ సీడ్స్ ఇవన్నీ వేసుకొని ఇంకా మిల్క్ యాడ్ చేసుకొని తినేయడమే. సో ఈ ఓట్స్ చాలా హెల్దీ అండి. ఇందులో అన్ని డ్రై ఫ్రూట్స్, సీడ్స్ అండ్ ఓట్స్ ఇవన్నీ ఉండడం వల్ల చాలా హెల్దీ మనకి. సో ఈ బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్ కూడా. ఇంకా క్లాత్స్ ఉన్నాయి చాలా మాసిపోయినవి, చూడండి ఎంత మెస్సీగా ఉన్నాయి. ఇంకా పండువి ఉన్నాయి, నావి ఉన్నాయి. ఇది ఓన్లీ మా హస్బెండ్వే. వాషింగ్ మిషన్లో వేసేస్తాను ఇప్పుడు. సో బట్టలు అయితే ఇంకా వాషింగ్ మిషన్కి వేసేసి ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటున్నానండి. మాకు మెయిడ్ ఉంది, కానీ తన పని అయితే నాకు అస్సలు నచ్చదు. తను వెళ్ళాక నేనైతే క్లీన్ చేసుకొని ఎప్పుడు తుడుచుకుంటుంటాను. అండ్ డిషెస్ కూడా, గిన్నెలు కూడా నేను తను తోమింది మళ్ళీ ఒకసారి నేనైతే క్లీన్ చేసుకుని యూజ్ చేస్తానండి. అస్సలు బాగా అయితే పని చేయదు. తను పైకే తుడుస్తుంది, పైకే తోముతూ ఉంటుంది. మాకైతే డబల్ వర్క్ అవుతుంది తన వల్ల. ఎన్నిసార్లు చెప్పినా అస్సలు పని అయితే బాగా చేయదు. తనైతే తుడుస్తుంది, పైకే తుడుస్తుంది అండి. సోఫా కింద, డైనింగ్ టేబుల్ కింద, ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్, డ్రెస్సింగ్ టేబుల్ బ్యాక్ సైడ్ ఇలాంటి దగ్గర అయితే అస్సలు తుడవదండి. ఎంత చెత్త ఉంటే ఆ చెత్త అలా ఉండిపోతుంది, నేనే క్లీన్ చేసుకోవాలి. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి ఇంకా రెడీ అయిపోయానండి.
సో ఈరోజు అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయాను. ఇంకా మా పండు కూడా ఇంకా రెడీ అయిపోయారు. వాళ్ళ డాడీ అయితే తనకి బ్రష్ చేయించి ఇంకా తనకి నేనైతే టిఫిన్ తినిపించాను. ఆ తర్వాత వాళ్ళ డాడీ అయితే స్నానం కూడా చేయించేశారు. సో ఇప్పుడైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తానండి. సో ఇదిగోండి, ఈరోజు మా ఇంట్లో లంచ్ బీరకాయ కర్రీ అండ్ రసం అండ్ వైట్ రైస్. సో వీడియో క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదండి. నిజంగా నా ఫోను పడిపోవడం వల్ల క్వాలిటీగా అయితే అస్సలు రావట్లేదు. సో ఫుడ్ తినేసిన తర్వాత ఇంకా పడుకొని ఇప్పుడే లేచానండి. ఇప్పుడు ఈవినింగ్ అవుతుంది. సో ఇప్పుడు టైం అయితే 6 అలా అవుతుంది. బయట చూడండి, క్లైమేట్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇది ఈవినింగ్ క్లైమేట్ అండి, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది స్కై అయితే. సో ఇంకా స్నాక్స్ అయితే మ్యాగీ ప్రిపేర్ చేసుకున్నామండి. ఈరోజు కొంచెం చలిగా ఉందని చాలా డేస్ తర్వాత అయితే మ్యాగీ తింటున్నాను. మ్యాగీ టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. సో ఇది ఎగ్ మసాలా మ్యాగీ. మా పండు అయితే ఇంకా ఆరెంజ్ తిన్నాడు, తనకైతే ఆరెంజ్ ఇచ్చేసాము. సో మేమైతే మ్యాగీ తింటున్నాం. నాకు మ్యాగీతోని ఎప్పుడు టమాటో కెచప్ ఉంటేనే ఇష్టం. నార్మల్గా అయితే నాకు అస్సలు తినాలనిపించదు. సో ఈ మ్యాగీ తింటుంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. 2 months బ్యాక్ అనుకుంటాను న్యూడిల్స్ తెప్పించుకున్నామండి. ఆ న్యూడిల్స్ తింటుంటే పురుగులు ఉండేవి. సో అప్పటి నుంచి బయట ఫుడ్ అయితే బాగా అవాయిడ్ చేస్తాము. ఎప్పుడో ఇంపార్టెంట్ అంటేనే తప్పదు అన్న టైంలోనే మేమైతే బయట ఫుడ్ తింటున్నాం, కానీ బయట ఫుడ్ అయితే అస్సలు తినట్లేదు ఆ పురుగులు చూసిన నుంచి. సో ఇంకా తినేసాక డిన్నర్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఫ్రిడ్జ్లో అయితే అపోలో ఫిష్ ఉంది. సో అది తీసి ఇలా బయట పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని ఒక 1 hour అయితే ఉంచుకున్నానండి. సో ఇదిగోండి, తాగటానికైతే వాటర్ అయితే బాగా మరగబెట్టుకుంటున్నానండి. సో మేమైతే ఎప్పుడు హాట్ వాటరే తాగుతాం. ఇంకా బిగ్ బాస్కెట్లో అయితే బిస్కెట్స్ అయితే ఆర్డర్ చేశానండి పండు కోసం. సో అప్పుడప్పుడు ఏదో టైంలో ఒక బిస్కెట్ ఇద్దామని సో సాల్ట్ బిస్కెట్, గుడ్ డే బిస్కెట్స్ అయితే ఆర్డర్ చేశాను. సో ఈ 3 బిస్కెట్స్ కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో గుడ్ డే బిస్కెట్ పెద్దది ఉంది కదండి, ఫ్యామిలీ మెగా ప్యాక్, అది 150 రూపీస్. సో క్వాంటిటీ బాగుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి. ఈ గుడ్ డేలో చాక్లెట్ ఫ్లేవర్ అంటే మా పండుకైతే చాలా ఇష్టం. సో తనకైతే కొంచెం వాటర్ కావాలంటే వాటర్ ఇస్తే చూడండి తాగకుండా ఎలా ఆడుతున్నాడు. ఎనీ టైం ఆడుతూనే ఉంటాడు. ఇంకా మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఇంకా నైట్ వరకు ఇంకా ఆడుతూ ఉంటాడు. సో అంత అల్లరి. ఇంకా క్వాలిటీ అయితే లేదండి వీడియోలో. సో ఇంకా మంచి మొబైల్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను వీడియోస్ కోసం. సో మా పండుకైతే ఇంకా ఒక 1/2 hour తర్వాత అయితే ఫుడ్ అయితే తినిపించేస్తాను తనకి. సో ఇంకా మా డిన్నర్ అయితే ఈరోజు ఫిష్ బిర్యానీ అండి. సో ఫిష్ బిర్యానీ కలిపి చేద్దాం అనుకున్నాను, బట్ అయితే బిర్యానీ సపరేట్గా ఫిష్ ఫ్రై చేసుకొని తినేస్తున్నామండి. నిజంగా బిర్యానీ చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. టేస్ట్ కూడా ఇంకా బాగుంది, తిన్నాను కదా. సో ఇప్పుడైతే ఇంకా టైం 9:30 అలా అవుతుందండి. సో డిన్నర్ చేసేసాను. ఇంకా ఫేస్ వాష్ కూడా చేసేసుకోవాలి. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకొని స్కిన్ కేర్ చేసుకోవాలి. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను.